మంచి లవర్ బాయ్ సార్ కాలేజీలో, స్కూల్లో? ప్రతి ఒక్కరు ఉంటారండి. ఇప్పుడు ఎవడు లేదు చెప్పండి. హ్మ్. ఈచ్ అండ్ ఎవరీ గై. మగవాడు అనేవాడు ప్రతి ఒక్కడు లవర్ బాయ్ ఓకే. నాకు తెలిసి. హ్మ్. కథలు చెప్తూ ఉంటారు కానీ నేను కాదు అలా అని. ప్రతి ఒక్కడికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది. హ్మ్. లేనిదైతే ఉండదు. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? నాకు క్రష్లు గిష్లు నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను. నాకు అందరి మీద క్రషే. పల్లెటూరులో ఎలా ఉంటుంది చెప్పు? ఆ! అత్త, మామ ఇలా పిలుచుకుంటూ తిరుగుతూ ఉంటాం. అవునవును. హ్మ్. సో క్రష్లు గిష్లు అట్లా ఏం లే. హీరోయిన్స్‌లో ఎవరు సార్? నాకు హీరోయిన్స్ క్రష్ అని చెప్పను. బట్ నేను లైక్ చేసిన సౌందర్య గారు, ఓకే. స్మితా పాటిల్, హ్మ్. హిందీ. ఓకే. హీరోస్‌లో బాగా ఇష్టపడేవాళ్ళు, మీరు ఇష్టపడే హీరోస్? అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఒక మనిషి స్వయంగా ఎట్లా ఎదిగి రావాలని చూసి చిరంజీవి గారిని ఓ దీనిగా తీసుకుని రావాలా. నాకు ఎందుకు బాలయ్య గారు చాలా కరెక్ట్ అవుతారు. అదేందో తెలియదు. ఆయన అందరూ చెప్తుంటారు నాకు ఆర్టిస్టులు. బాలయ్య బాబు బాలయ్య గారు బాబు అందరికి బాగా కనెక్ట్ అవుతారు. బాగా కనెక్ట్ అవుతారు. చిన్నపిల్లోడి మనస్తత్వం. నాకు బాలయ్య బాబు అంటే హ్మ్. ఎందుకో తెలీదు. ఎందుకంటే కొన్ని సందర్భాలు నేనేం చేశానంటే ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం ఏమన్నా అవునా ఏమైంది టక్ టక్కన ఫోన్ చేసేస్తారు తెలుసా. ఫోన్ చేసి నీకు ఆ ప్రాబ్లం టక్కన ఇది చేస్తారు. ఓహ్! అటువంటి ఇది కూడా ఏమైనా హాస్పిటల్ అటువంటివి మాట్లాడేస్తారు తను. ఏముండదు. పక్కన పిఎల్, గిఎల్ ఏముండదు. ఆయనే ఇప్పుడే చెప్పేస్తారంట. కానీ చాలా మంది చెప్పారు. ఓపెన్ ఇది చేసేవాడు ఉంటుంది కదా, వాడి మనసులో ఏమి ఉండదు. ఆ టైం అంతే. ఆ టైం అలా బగ్గన మండుతారు అంతే. మనిషికి వాల్యూ ఎక్కువ ఇస్తారు. అది ఇప్పుడు బీ ఏ బెస్ట్ లిజనర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. నీకు తెలియదు ఆయన గోకుతూ కూర్చుంటే ఎలా ఉంటుంది? లేదు సార్. 100 మందిలో 95 మంది ఆర్టిస్టులు బాలయ్య బాబు గారి గురించి ఇదే చెప్తారు. ఈవెన్ అన్‌స్టాపబుల్ అతనికి అది ఎలా ఉంటుంది సెట్‌లో కూడా ఇదే. అవును. ఇంకోటి ఆయనది ఏం తెలుసా? క్యారవాన్ దిగి వన్స్ చూస్తే అలా సన్‌లైట్‌లో అలా అలా కూర్చుంటాడు. అతనికి ఇంకోటి ఫైట్ చేసిన అతనికి ఆ ఫోర్స్ ఉండాల. మామూలుగా టచ్ చేస్తే ఏయ్ కొట్టు! ఆ లెవెల్‌లో ఉంటుంది. గ్రేట్ ఎన్టీఆర్ గారి అబ్బాయి. అయినప్పటికి కూడా ఎక్కడ ఏముండదు. కల్మషం లేని వ్యక్తి. కల్మషం లేదండి అతనికి. ఎందుకో అతన్ని మరి వాళ్ళు ట్రోల్ చేస్తారేమో గాని, కానీ బాలయ్య ఎంతైనా. బాలయ్య ఆయన అవి కూడా పట్టించుకోడు సార్ ట్రోల్స్. ఎంజాయ్ చేస్తారు ఆయన. నేను హైయెస్ట్ చేసిన సినిమాలు బాలయ్య గారు హీరోల్లో ఎవరో చేశారంటే బాలయ్యతోనే చేశారు. అవును. దాదాపు 7, 8 మూవీస్ చేశాను. బాగుంటాయి మీ కాంబినేషన్స్ కూడా. సో ఎనీహౌ 24లోకి ఎంటర్ అయ్యారు. పొంగల్ రాబోతుంది. విష్ యూ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ బ్రదర్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అట్ ది సేమ్ టైం మళ్ళీ తెలుగులో కుమ్మేస్తున్నారు. అలాగే తెలంగాణ, ఆంధ్ర ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్ద సినిమాలు వస్తున్నాయి, దాంతోపాటు చిన్న సినిమాలు వస్తున్నాయి. అన్నింటినీ ఆదరించండి. అన్నిట్లో ఏదో ఉంటుంది, ఏదో సంథింగ్. సో గుంటూరు కారం అంటూ మా ముందుకు రాబోతున్నారు. గుంటూరు కారం అంటూ, నా నా స్వామి స్వామి రంగా రంగా అంటూ, అంటూ ప్రేమలో ఆ, మా చందుతో ప్రేమలో అనే ఒక సినిమాతో ఓకే. దాంతో వస్తున్నాను. ఉమ్. బాగుంటుందండి. కష్టపడ్డాడు, తనకు ఫలితం దక్కాలని నేను కోరుకుంటా. అవును, తనే ప్రొడ్యూసర్ చేశారు కాబట్టి. అండ్ ఆ. లాస్ట్ అండ్ ఫైనల్గా అల్లు అర్జున్తో ఇంతవరకు యాక్ట్ చేయలేదు అన్నారు కాబట్టి అది కూడా ఆ ఖాతాలో కూడా జమ చేసుకోవాలని. వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు ఏ సినిమాలో ఎలాంటి రోల్ కానీ సెట్ అవుతారు సార్. దేవుడు అలాంటి ఇది- కట్అవుట్ ఇచ్చారు. చాలామంది అంటారు గెటప్ వేస్తే లుక్ మారిపోతుంది అంటారు. ఉమ్. మీరు గెటప్ ఎప్పుడేరు కదా. అంటే గెటప్ అంటే ఇప్పుడు కోట్ సూట్ వేసి ఇచ్చేస్తే ఆ దానికి సెట్ అయిపోతారు. పంచకట్లో ఉంటే అదొక దీనికి సెట్ అయిపోతారు. అది కొంతమందికి సెట్ అవుతుందట అలా. నాకు కొంతమంది మా ఖుష్బూ గారి హస్బెండ్ సుందర్ గారు. సుందర్సి చెప్పాడు, నాకు కొంతమంది నువ్వు కానీ సత్యరాజ్ గారు ఉన్నారు, మిమ్మల్ని ఎటన్నా మలుచుకోవచ్చు నేను అంటారు. అవును. ఇంకోటి ఏం తెలుసా, నటుడుగా మాదేముండదు ఏదే కానీ నేను ఎప్పుడు ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్గా ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకంటే తన మైండ్లో ఏముందో తెలీదు. సో ఎప్పుడు అలా ఉండడమే బెస్ట్. ఆయన ఎలా డిజైన్ చేస్తే అలా మన ఇదేది బెస్ట్. మీరు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. నేను డైరెక్టర్ ఆర్టిస్ట్గా ఉండడానికి ఇష్టపడతాను.
సూపర్ సార్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. ఈ సంక్రాంతి సందర్భంగా సుమన్ టీవీకి వచ్చినందుకు, చాలా విశేషాలు షేర్ చేసుకున్నందుకు, మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేశారు కాబట్టి అన్నీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అండ్ తెలుగులో ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని, అప్పుడప్పుడు తమిళ్తో పాటు తెలుగుని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా ఉందంటే అన్నీ కావాలి నాకు. నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా. బిఫోర్ దట్ ఐఎమ్ ఆర్మీ గై. ఓకే, సో నాకు అన్నీ ఒకటే. ఓకే, సూపర్. అన్ని భాషల్ని అందరినీ ఆదరించుకుంటూ వెళ్తారు. అందరూ ఆదరిస్తున్నాను. ప్రతి కర్ణాటక వాళ్ళు ఆదరిస్తున్నారు, తమిళ వాళ్ళు ఆదరిస్తున్నారు, తెలుగు వాళ్ళు ఆదరిస్తున్నారు. బాంబేకి ఏమి వెళ్ళిపోతున్నా సౌత్ కా విలనాగా అంటున్నాను తెలుసా. సౌత్ కా విలనాగా. సూపర్. చాలా తక్కువ మందికి వస్తుందని మీకు వచ్చింది కాబట్టి దాన్ని పరిపూర్ణంగా అలానే జాగ్రత్తగా కాపాడుకుంటూ పదిలంగా కుటుంబంతో కూడా కొంత టైం స్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ కుటుంబంతో కూడా. అది సినిమా వాళ్ళకి అది కష్టమే కొంచెం. ఎందుకంటే వర్క్ పరంగా వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు ఇంట్లో ఉంటాయి, ఎక్కడికి పోవాల్సిన పనే లేదు. ఆ టీవీ ఆన్ చేసుకుని కూర్చుని వాళ్ళు పెట్టింది తింటూ టైం పాస్ చేస్తూ ఉంటాం. మంచి ఫుడ్ సార్. ఫుడ్ అంటే అన్నీ తిన్నాం, టేస్ట్ చేస్తాం అంతే. ఓ అని ఎగబడి తినేసి ఇది ఉండదు. ఏది పెట్టినా తింటాను. అది ఈ ఫుడ్ ఆ ఫుడ్తో నాకు సంబంధం లేదు. పచ్చడి వేసి పెట్టినా ఏదున్నా ఓకే నాకు. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, కంగ్రాచులేషన్స్ ముందుగా అన్ని మూవీస్కి. మీకు వరుస మూవీస్తో హిట్ల మీద హిట్లు కొట్టబోతున్నారు కాబట్టి ఇట్లు హీరోస్కి వస్తే చాలు, సెంటిమెంట్గా మనకు ఒక ఇది అవుతుంది. డెఫినెట్గా ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.